చేసిన నిత్య సంకల్పము, ఒక ఒడంబడిక దేవుని బిడ్డరా, దానిని బట్టి మనము ఉంటామంటండి. దానిని బట్టి మనం ఉంటాం. ఏమండి? కనుక ఆ నిత్య సంకల్పాన్ని బట్టి మనము దేవుని బిడ్డరా మన జీవితాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో మన దేవుడే మనకు ఆలోచన చెప్తాడు. మనం ఎవరితో ఆలోచన చేయాలండి? అసలు నా విలుగడుతున్నాం ఎవరితో చేయాలా? దేవుడితో చేయాలండి. ఆమె చెప్పండి. దేవుడితో చేయాలి ఆలోచన. మన నడవడికి దేవుడితో ఉండాలండి, మన ఆలోచన దేవుడితో ఉండాలండి, మన ప్రార్థన కూడా దేవుడితోనే ఉండాలండి. కనుక చూడండి అక్కడ 3:8 చదవండి. 3:8 మీరు 3:8 దేవుడు ఇంకా ముందుకు రావాలా? ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప సత్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనులలో ప్రకటించుటకు సమస్తము దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మము గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ పరిశుద్ధులతోనూ అత్యంత అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. హల్లెలూయా. ఎంత గొప్పవాడు తెలుసా పౌలు? తెలుసా? సంఘం వద్దన్నాడు, సంఘం కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. సువార్త వద్దన్నాడు, సువార్త కోసం ఎంతవరకు అయినా నడుము కట్టుకుని ముందుకు వెళ్ళాడు. విశ్వాసం వద్దన్నాడు, అదే విశ్వాసాన్ని బోధించాడు. హల్లెలూయా. చాలా పత్రికలు కూడా రాయడానికి 12 పత్రికలు రాశాడండి. ఎంత గొప్ప విషయం! ఏంటంటే మామూలు విషయం అంటే దేవుడిచ్చినటువంటి మహాకృప, ఒక మనిషికి దేవుడిచ్చిన కృపావరం. ఏమండి? దేవుడు నడిపించిన విధానం, ఆ విధి విధానాలు ఎలా ఉంటాయంటే పౌలు గారిని బట్టి సంఘాన్ని హింసించాడు. ఆయన సంఘాన్ని ద్వేషించాడు. యేసే దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు, కానీ అదే వ్యక్తి ఏమయ్యాడు? యేసే కావాలన్నాడు. సంఘంలోనికి రమ్మన్నాడు, నేనే వాక్యం బోధిస్తాను రండి అని చెప్పాడు. చూసారా? ఎలాంటి వ్యతిరేకనైనా, ఎలాంటి దుర్భాషలాడిన వాడినైనా, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పిన వాడినైనా యేసే గట్టిగా పట్టుకుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు మరి అన్ని జనాంగాలను కూడా ప్రకటించడానికి అత్యంత అల్పుడైనటువంటి పౌలు గారు. ఆయన అత్యంత అల్పుడు కాదు, గొప్పవాడైన, చాలా గొప్పవాడు. ఆయనకి అన్ని తెలుసు. మంచి చదువురండి, మంచి జ్ఞానండి, రోషం కలిగిన వాడండి, మరి రథం మీద తిరిగేవాడండి, తక్కువడు కాదండి, అన్నీ ఉన్నాయండి. దేవుడు ఆయనకి సకల ఆశీర్వాదాలు ఇచ్చాడండి. అయినప్పటికీ కూడా హింసించడం, దేవుణ్ణి సంఘాన్ని హింసించడం ఎప్పుడైతే మొదలెట్టాడో అప్పుడు దేవుడు కనుదృష్టి పౌలు మీదకి వెళ్ళిపోయింది. ఈయన పట్టుకోవాలి, ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలి గట్టిగా అని చెప్పి దేవుని బిడ్డరా పౌలు మీదకి వెళ్ళింది. కనుక ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులలో అందరిలోనూ కూడా నేను చాలా అల్పుడిని. చూసారా? పరిశుద్ధులు అందరిలోనూ కూడా నేను చాలా అల్పుడిని. గొప్పవాడిని అని చెప్పుకోలేదండి. గొప్పవాడై ఉండి కూడా గొప్పవాడని చెప్పుకోలేదు. ఇక్కడ ఏమండి? ఉన్నవాడై ఉండి కూడా ఉన్నవాడని చెప్పుకోలేదండి. ఏమండి? గమనించాను. పరిశుద్ధాత్మ దేవుని నాటకపరచడం కాదు, కానీ దేవుని బిడ్డరా ఉన్నవాడై ఉండి ఉన్నవాడని చెప్పుకోలేదు, గొప్పవాడై ఉండి గొప్పవాడని చెప్పుకోలేదు. నేను బాధ పెట్టిన వాడిని కనుక, హింసించిన వాడిని కనుక, నేను తప్పు తెలుసుకున్నాను కనుక ఈ తప్పుని నేను సరిదిద్దుకోవాలని దేవుని పాదాల మీద వేడుకుని ప్రభువా నీ చేతుల్లోకి నేను వస్తున్నానని చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డరా? దేవుడు రోషం కలిగిన వాడండి. దేవుడు రోషం కలిగిన వాడు. అలా ఉండాలంట మనం, ఆయనలాగా ఉండాలంట. అందుకే పరిశుద్ధులు అందరూ ఉన్నారు, కానీ నేనైతే అత్యంత అల్పుడిని అంటున్నాడు. ఏమండి? అంత పరిశుద్ధత కలిగిన వాడు, అంత నీతి నియమాలు కలిగిన వాడు, వేదాంత బైబిల్ పండిత విద్యలో ఎంతగానో ఆరితేరినటువంటి పౌలు అంత తగ్గించుకుని ఏమన్నాడంటే, నేను అత్యంత అల్పుడినైన నాకు ఈ కృప అనుగ్రహించెను. హల్లెలూయా. ఏ కృప అనుగ్రహించాడండి? అత్యంత